టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 17వ తారీఖు ఆదివారం. ఈరోజు ద్వాదశ రాశుల్లో మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చేపట్టే పని ఏదైనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత సమస్య తలెత్తడం అనేది ఉంటుంది. ముఖ్యంగా తమకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఎవరైతే స్వతంత్ర వృత్తిలో ఉన్నారో లేదా వ్యాపార రంగంలో ఉన్నారో వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో కానీ లేదా ప్రజా జీవితంలో మునిగి తేలేవారు కానీ ఈరోజు ఒకంత మన్ననలు గౌరవాలు పొందేలాగా పరిస్థితులు అయితే తటస్థించడం అనేది కూడా ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఏ రకంగా జవాబు చెప్పాలో ఆ రకంగా జవాబు చెప్పి తమ జీవన శైలిని మెరుగుపరుచుకోవటం అనేది కూడా ఈరోజు మేషరాశి వాళ్ళలో ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు ఎవరితో అయినా ఇట్లే కలిసిపోవటం అనేది ఉంటుంది. వారిని తమ వైపుకు తిప్పుకుని తమ పనులు పురామించడంలో కానీ వాటిని పూర్తి చేయించడంలో కానీ వీరి యొక్క ప్రతిభా పాఠవాలు ఈరోజు బహిర్గతం అవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక విందు వినోద కాలక్షేపాల్లో అయితే పాల్గొంటారు. కొత్త కొత్త పరిచయాలు అయితే పెంపొందించుకుంటారు. ఇందులో ఒక్కొక్కసారి ఎవరి ద్వారా అయితే వీరికి భవిష్యత్తులో లాభం తటస్థించి ఉందో అలాంటి వారిని కూడా ఈరోజు ప్రత్యక్షంగా వీరు కలుసుకోవటం అనేది కూడా సంభవిస్తుంది. అలాగే భవిష్యత్తులో వీరు చేసే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కార్యాచరణ కూడా ఈరోజు కరెక్ట్గా సరిదిద్దుకోవటం కానీ లేదా ఒక సుస్థిరత్వానికి రప్పించుకోవటం కానీ కూడా సాధ్యమవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు వృషభ రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి జరుగుతుంది. అయితే కొత్త వస్తువుల కొనుగోలుకు మాత్రం ఈరోజు వాయిదా వేయటం అనేది ఎంతైనా అవసరం. మిథున రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన విషయంలో ఎప్పటిలాగానే ఖర్చు, ఈ ధనవ్యయం ఏదైతే ఉంటుందో ఆ ధనవ్యయం విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. అలాగే ఇంట్లో ఒకరికి అనారోగ్యం తగ్గితే ఇంకొకరికి అనారోగ్యం రావటం అనేది కూడా కొద్దిగా పరిపాటిగా ఉండటం అనేది కూడా మిథున రాశి వారిలో ఎక్కువ కనిపిస్తుంది. సంతానపరంగా కానీ లేదా సంతాన వైవాహిక విషయాల్లో కానీ ఏవో రకమైన ఇబ్బందులు తలెత్తడం అనేది కూడా ఉంటుంది. తర్వాత సంతానపరంగా వీరు చేద్దాం అనుకుని ఏ పనైనా కూడా అది వాయిదా పడుతూ వెళ్ళటమే తప్ప శీఘ్రంగా నడవలేకపోవటం అనేది కూడా వీరికి ఒకంత విచారాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు వీరు ఎవరైతే ఏ దేవుడిని అయితే ఎక్కువ పూజిస్తున్నారో ఆ దేవుడు కూడా తమకు సరిగ్గా న్యాయం చేయటం లేదని ఆక్రోశించడం కూడా అలానే కనిపిస్తుంది. ఇక డబ్బు వ్యవహారాల్లో ఎలాంటి చిక్కులు చికాకులు లేకపోవటం వల్ల ఏది ఎక్కడ అనుభవించాలో దాన్ని అయితే సులభంగానే అనుభవించడం అనేది ఉంటుంది. కొత్త మిత్రులు ఏర్పడతారు లేదా పాత మిత్రులతో వీరి యొక్క మళ్ళీ పునర్బంధాలకి సాటి ఇవ్వటం అనేది కూడా సంప్రాప్తిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అంశం అనేది శారీరక శ్రమ. శారీరకంగా అమితంగా శ్రమించడం కానీ లేదా అకాల నిద్ర కానీ వీరి యొక్క అనారోగ్యానికి తావివ్వడం అనేది కూడా ఉంటుంది. కనుక ఆహార పానీయాలని నిద్రని సమయపాలన పాటించకపోతే వీరు మరో రకంగా ఇబ్బంది ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. వేలకు మించి పనిచేయటము, వేలకు మించి తినటము లేదా వేళ కాకుండా నిద్రపోవటము ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క అంశాలు వీరిని ఎక్కువగా బాధించడం అనేది ఉంటుంది. ఇంకా భార్యాభర్తల వ్యవహారంలో కూడా ఈరోజు ఎవరో ఒకరు వ్యక్తి వల్ల కొంత ఇబ్బందులు కానీ వాళ్ళ వల్ల వీరిద్దరు కలహించుకునే పరిస్థితులు కానీ సంభవమయ్యే సూచనలు కూడా అలానే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే వీరికి కానుకల రూపంలో కానీ ఇతరత్ర కానీ వీళ్ళని సంతోషపెట్టే పరిస్థితులు కూడా ఈరోజైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికన్నా ఎవరైతే పెద్దవారు ఎక్కువ వయసు ఉన్నవారు అయితే ఉంటారో వారు వీరిని ఏదో రకంగా కించపరచడం కానీ
వీరిని ఏదో విధంగా అల్లరిపాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ ఈరోజు కలిగించవచ్చు. అలాగే మరి ఏదైనా కానీ ఇంట్లో కూడా ఒక పెద్దవారి వల్ల వీరు కొంత ఆందోళన పడవలసిన అవసరం కూడా కనిపించడం అనేది ఉంటుంది. ఇక ఏదైనా బంధుమిత్రులతో కానీ, తర్వాత విందు వినోద కాలక్షేపాల్లో కానీ, ఏదైనా పార్టీలలో కానీ వీళ్ళు ఈరోజు ఎక్కువ గడపడం అనేది కూడా ఉంటుంది. అక్కడ వీరు మెహర్బానికి పోయి ఖర్చు పెట్టడం కూడా అలానే కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలైతే ఈరోజు ఎంతో కొంత ఆనందాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన వ్యతిరేక పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. చేసే పని, తర్వాత ఇంట్లో ఉండే సుఖాలు ఇలాంటి వాటన్నిటి మధ్య కూడా ఒక రకమైన సయోధ్య ఏర్పడి ఎంతో కొంత ప్రశాంతతనైతే ఈరోజు పొందటం అనేది ఉంటుంది. బయట మిత్రుల యొక్క సమావేశంలో వీరికి ఏదైతే ఫలాలు దక్కాలని కోరుకున్నారో అవన్నీ కూడా దక్కడం అనేది కూడా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి వీరిని పెద్దగా భయపెట్టజాలవు. కనుక ఈరోజు వీరు ఎక్కువగా ఆనందంగా గడుపుతారంటలో ఆక్షేపణ లేదు. తులారాశి వారు ఈరోజు ఒకంత ఉపశమనం పొందుతారు. గత కొద్ది రోజులుగా ఏదైతే మరి అమిత ఒత్తిడితో ఉన్నారో ఆ ఒత్తిడి ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే ఈరోజు లేకపోలేదు. ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం ఏవో రకమైన కలహాలైతే చోటు చేసుకుంటాయి. అమ్మ వల్లో, నాన్న వల్లో, భార్య వల్లో, లేదా భార్య అనుకుంటే భర్త వల్లో, ఇలా ఎవరో ఒకరి రూపంలో ఇంట్లో మాత్రం ఏవో రకమైన వాగ్ వివాదాలు అయితే చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా అవి వీరి యొక్క అభివృద్ధిని అయితే అడ్డుకునే దిశలో అయితే ఉండవు. అలాగే వీరు ఏవైతే మరి సుఖాలు అనుకుంటారో ఆ సుఖాలను యథాప్రకారంగా వీరు అనుభవించుకోగలగటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన విషయం. వృశ్చిక రాశి వారు ఈరోజు సర్వత్రా గౌరవ మర్యాదల్ని పెంచుకోగలగటం అనేది ఉంటుంది. వీరిలో ఏదైతే కార్యసాధక శక్తి అనేది ఉందో అది ఈరోజు ఒక వెలుగులోకి రావటం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు వీరిని ఎవరైతే మరి మూర్ఖులుగానో లేదా తొందరపాటు కలిగిన వ్యక్తులుగానో అభివర్ణించారో వారందరికీ కూడా ఈరోజు ఏదో రకమైన కొంత జవాబును చెప్పగలిగేలాగా పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. అందుకని ఏదైనా కూడా ఒక రకమైన ఉత్సాహకరమైన వాతావరణంలో వీరు విందు వినోద కాలక్షేపాల్లో పాలు పంచుకోవటం అనేది కూడా ఆ రీతినే ఉంటుంది. తద్వారా ఎంతో కొంత అధిక ధన వ్యయం సూచితం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఈరోజు సంభవించడం వల్ల కూడా వృశ్చిక రాశి వారు ఈరోజు లాభపడటం, ఆనందపడటం అనేది కూడా ఉంటుంది. ధనుర్రాశి వారి యొక్క కీర్తి ప్రతిష్టలు మరొకసారి 10 మందికి పరిచయం అయ్యేలాగా ఉండటం అనేది ఉంటుంది. వీరు ఇన్నాళ్ళు ఏదైతే ఒక విద్యను పొంది ఉన్నారో ఆ విద్యకు ఈరోజు ఒక వెలుగులోకి రావటం కానీ కొత్త కొత్త బిరుదులు పదవులు లభించడం అనేది కూడా ఈరోజు సంప్రాప్తిస్తుంది. అలాగే ఎవరికైతే రావాల్సిన ధనం ఉందో అది సకాలంలో చేతికి రావటం అనేది ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కూడా ఒక రకమైన సోద్భావ వాతావరణం కూడా వీరికి లభించడం అనేది కూడా ఉంటుంది. దైవవశాత్తు ఎలాంటి ఉద్విగ్న పరిస్థితి నుంచైనా కూడా వీరు బయటపడి మరి 10 మందికి ఆదర్శంగా నిలవటం కానీ, 10 మంది వీరు మెచ్చుకునేలాగా కానీ, లేదా వీరి మీద నజర్ పెంపొందించడానికి కూడా ఈరోజు ఎక్కువ కారణం అవటం అనేది ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు ఏదైనా సరే ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు ఆ పనిని 1-2 సార్లు ఆలోచించి చేయటం అనేది అవసరం. సాధ్యమైనంత వరకు ఈరోజు పనులకి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా, అంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపార ఇలాంటి కార్యకలాపాలని కొంత పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు గృహానికి కేటాయించడం అనేది అవసరం. వీరు లేదంటే ఏదో రకమైన తొందరపాటు మాటలు కానీ, తొందరపాటు చర్యలతో కానీ భవిష్యత్తులో నష్టాలు కలిగించుకోవడానికి పరిస్థితులు తాండవించడం అనేది కూడా ఉంటుంది. కనుక వారిని ఈరోజు ఎంతో కొంత వాయిదా వేసుకోవటం అనేది అవసరం. ఇక కుటుంబ సభ్యులతో ఈరోజు ఆనందంగా గడపటం అనేది ఉంటుంది. ఏ
ఈరోజైతే మనం గత 2, 3 రోజులుగా సంతానపరంగా వీరికి ఎంతో కొంత చిక్కులను చెప్తున్నామో, ఆ సంతానపరంగా ఈరోజు ఏదో రకమైన ఒక స్థిరమైన వాతావరణం ఏర్పడటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన. కుంభరాశి వారు ఈరోజు ఇంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గృహ సభ్యుల విషయంలో అయితేనేమి, లేదా కొత్తగా ఏదైనా గృహ నిర్మాణ రంగంలో ఉంటే కానీ, అలాంటి విషయాల్లో ఈరోజు కొంత ఆచితూచి అడుగు పెట్టవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదో రకమైన గొడవలు కానీ, లేదా ఒక రకమైన అసౌకర్య పరిస్థితులు కానీ ఈరోజు ఇంట్లో ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. అలాగే ఎంత మనం విందులు, వినోదాలు లేదా ఇతర సరదా కాలక్షేపాల్లో పాల్గొందామనుకున్నప్పటికీ కూడా వాటిలో మనం పాల్గొలేకపోవటం, ఏదో రకంగా బయటకు వెళ్ళవలసిన సమయంలో ఏదో రకమైన పరిస్థితులు అడ్డుపడటం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఎంతో కొంత దైవారాధనకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది కూడా సంభవిస్తుంది. మీనరాశి వారు ఈరోజు చెప్పుకోదగిన అంశాల్లో మొదటిది ఆర్థిక స్థితిగతులు. ఈ ఆర్థిక స్థితిగతుల విషయంలో వీరు ముందు చూపు లేకపోతే, లేదా వీరి కావాలనుకున్న సౌకర్యాలను కొంతైనా నియంత్రించుకోలేకపోతే మరి భవిష్యత్తులో మరింత రుణభారం మీద పడేలాగా కూడా కనిపిస్తుంది. వీరు ఎంత అప్పు జోలికి వెళ్ళొద్దు అనుకున్నప్పటికీ కూడా ఏదో రూపంగా అప్పులు చేయవలసిన పరిస్థితులు వాటంతా అవే నెలకొల్పడం అనేది కూడా వీరికి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇక కొత్త వ్యాపారాల జోలికి ప్రస్తుతం వెళ్ళకుండా ఉండటం అనేది అవసరం. తర్వాత ఎవరైతే మరి ప్రదేశ మార్పులు అనుకోండి, ఉద్యోగ మార్పులు అనుకోండి, వాటి కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారి ఆ పనులను అయితే సక్రమంగా పూర్తి చేసుకోవడానికి ఈరోజైతే దోహదం చేస్తుంది. అలాగే ఈ మీన రాశిలో పుట్టి ఎవరైతే కళ్యాణం కోసం పరితపిస్తున్నారో వారికి ఆ రకంగా ఎంతో కొంత యోగం కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల కూడా ఆ కళ్యాణ గడియలు మరింత దగ్గరికి వస్తాయంటల్లో నిర్వివాదాంశం.